హలో సినీఫైల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీఫైల్. మన టాలీవుడ్ మూవీస్ని వరల్డ్ వైడ్ ఆడియన్స్కి రీచ్ చేయాలా చేసింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. అలాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ మీద ఒక డాక్యుమెంటరీ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తన గురించి ఏం చూపించబోతున్నారా అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యా. డాక్యుమెంటరీ చూశాక అరే సినిమా తీయడం వెనకాల ఇంత కష్టం ఉంటుందా, ప్రతి వర్క్ని దగ్గరుండి చూసి చూపించి సక్సెస్ అయ్యేలా చేయడం అంటే చాలా గ్రేట్. అసలు ఈరోజు ఆయన ఇంత సక్సెస్ అయ్యారంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదు. స్క్రాచ్ నుంచి ఆయన పడ్డ కష్టం, ఊహించుకున్న స్టోరీస్, చేసిన ఎక్స్పెరిమెంట్సే దీనికి సాక్ష్యం. డాక్యుమెంటరీలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డాక్యుమెంటరీలోకి వెళ్తే యాక్టర్స్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. షూటింగ్ టైంలో రాజమౌళి గారి వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఆయన పర్ఫెక్షన్ వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు అన్నీ షేర్ చేసుకున్నారు. పర్సనల్ లైఫ్ బాగా టచ్ చేశారు. ఆయన ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, సినిమాల్లోకి ఎలా వచ్చారు, అలాగే ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ విజన్ కానీ ఎలా ఇన్నోవేటివ్గా ఉంటాయని చెప్పి చూపించారు. మోస్ట్లీ ఇదే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్ స్ట్రగుల్స్ కూడా చూపించారు. మనందరికీ తెలిసిందే రాజమౌళి గారి ఫ్యామిలీ చాలా రిచ్. సినిమాల మీద ఇంట్రెస్ట్తో పిల్లని గ్రోవి, అర్ధాంగి మూవీస్ తీసి ఫెయిల్యూర్ చూశారు. దాంతో ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి మూవీలోకి ఎంట్రీ ఇచ్చారు మన రాజమౌళి గారు. అలా వచ్చిన తర్వాత ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది, రాఘవేంద్రరావు గారి సపోర్ట్ ఎలా ఇచ్చారు, అండ్ ఫస్ట్ డే డైరెక్టర్గా ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అని ఇలాంటివన్నీ మాట్లాడారు. డైరెక్టర్ అయిన తర్వాత తన మూవీస్ ఎండ్లో ఈ స్టాంప్ పడుతుంది కదా, ఈ స్టాంప్ సై మూవీ నుంచి స్టార్ట్ చేశారు. దీని వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. కొన్ని మూవీస్ తీసిన తర్వాత ఈ స్టాంప్ తీసేద్దాం అనుకున్నారంట, కానీ అది ఒక బ్రాండ్లా మారిపోవడంతో ఉంచేశారంట. రాజమౌళి గారు హాలీవుడ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని సీన్స్ రాస్తారు. బట్ ఒక డైరెక్టర్ విజన్ థాట్ అనేది హాలీవుడ్ మూవీస్ నుంచే కాకుండా మన పర్టికులర్ సరౌండింగ్స్లో నుంచి కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఒక పర్టికులర్ సీన్ని రిఫరెన్స్గా చూపించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన హాలీవుడ్ సీన్స్ నుంచే కాదు దేని నుంచైనా ఇన్స్పైర్ అవుతారు అని. డైరెక్టర్గా ఆయన ఎంత గ్రేటో ఒక మనిషిగా కూడా చాలా గ్రేట్ ఆయన. ఇది ఆయన పర్సనల్ లైఫ్ చూసి అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే రమా గారు ఒక డివోర్స్ అండ్ అలాగే తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నారు. అయినా తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడంలో గొప్పేముందనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే పెళ్ళైన తర్వాత పిల్లలు వద్దనుకొని కార్తీక గారిని తన కొడుకుగా యాక్సెప్ట్ చేసి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇది తెలిసిన వెంటనే ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏం వర్క్ చేస్తారు, ఇంట్లో ఎలా ఉంటారు, వెకేషన్ టైంలో ఎలా ఉంటారు, షూటింగ్ టైంలో ఎలా ఉంటారు, ఇలా అన్నీ చూపించారు. రాజమౌళి గారి బెస్ట్ వర్క్ ఏదంటే అందరూ ఈగ బాహుబలి అని చెప్తాం. ఈగ టైంలో బాహుబలి టైంలో బడ్జెట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, బడ్జెట్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ ఏంటో కూడా చూపించారు. మెయిన్లీ బాహుబలి అనే ఒక బిగ్ బడ్జెట్ మూవీని ఇండియన్ ఆడియన్స్లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, ఎవరు హెల్ప్ తీసుకున్నారు, అండ్ అలాగే రిలీజ్ టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ఫీలింగ్స్ ఏంటి, ఇలా అన్నీ చూపించారు. ఫైనలీ ఆస్కార్, కీరవాణి గారు ఆస్కార్ లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఆనందం, వాళ్ళ భావోద్వేగం, అలాగే వాళ్ళు సెలబ్రేషన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఎస్ఎస్ రాజమౌళి గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ పుడతారా అనిపించింది. ఎన్ని తరాలు మారినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాపిక్ వస్తే ఫస్ట్ మీ పేరే వస్తుంది సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఇండస్ట్రీ ప్రౌడ్.